నమస్తే అండి అందరికీ. ఈరోజు నోట్లో వేసుకుంటే జారిపోయే విధంగా ఉండే టేస్టీ సాంబార్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. దీనికి ఒక హాఫ్ గ్లాసు బియ్యం తీసుకున్నాను. ఒక హాఫ్ గ్లాస్‌కి తక్కువగా కందిపప్పు. ఇలా ఒక గ్లాసులో తీసుకొని 2 కలుపుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్నటువంటి బియ్యాన్ని ఇలా కుక్కర్ గిన్నెలో తీసుకొని దీనికి ఒక 3 గ్లాసులు నీళ్లు కలపాలి. ఒక గ్లాస్‌కి 3 గ్లాసుల నీళ్లు పొయ్యాలండి. అంటే పప్పు కొంచెం ఉడకడం లేట్ అవుతుంది కాబట్టి ఒక గ్లాస్‌కి 3 గ్లాసుల నీళ్లు పోసి పెట్టుకోవాలి. తరువాత 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకుంటే ఏందంటే పప్పు, బియ్యం బాగా స్మూత్‌గా ఉడుకుతాయి. అలాగే మంచి రుచి కూడా ఉంటుంది. దీన్ని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకొని కుక్కరు మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకోవాలి. తరువాత ఈ ముక్కలన్నీ కట్ చేసి పక్కన పెట్టేసేసుకొని సాంబార్కి మనకి కావాల్సినటువంటి ముక్కలన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకొని బాండలు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండలు పెట్టుకొని ఒక 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని తరువాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎర్రగడ్డ ముక్కల్ని వేసుకోవాలి. ఈ ఎర్రగడ్డలు బాగా ఇలా రెడ్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా నెమ్మదిగా వేగించుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేగించుకోవాలన్నమాట. ఇలా వేగుతూ ఉన్నప్పుడు తరువాత ఈ రెడ్డిష్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఇలా వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కూడా కాసేపు వేగనిచ్చి తరువాత 1 టమోటా ముక్కల్ని ఇలా వేసుకోవాలి. ఈ టమోటా ముక్కలు కూడా చక్కగా స్మూత్గా వేగే విధంగా వేగించుకోవాలి. తరువాత క్యారెట్ ముక్కలు ఇలా వేసుకొని వీటిని కూడా ఈ నెమ్మదిగా కలిపెట్టుకుంటూ ఇలా వేగించుకుంటూ ఉండాలి. ఇవి నెమ్మదిగా ఒకదాని తర్వాత త్వరగానే ఉడుకుతాయి. కాదంటే ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా వేసుకుంటూ ఉండాలన్నమాట. తరువాత కొన్ని బెండకాయ ముక్కలు, సాంబార్ రైస్ కాబట్టి బెండకాయ, వంకాయ అన్నీ వేసుకుంటామన్నమాట. ఇలా బెండకాయలు కూడా వేసుకొని కాసేపు ఇలా తిప్పుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలు మాత్రం ముందుగా కట్ చేసి పెట్టుకోకూడదు అనమాట. మనము లాస్ట్ వెయ్యబోయే ముందుగా కట్ చేసుకొని వాటర్లో వేసి ఇలా వేసుకోవాలి. వంకాయలు వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని తిప్పుకుంటూ ఉంటే ఈ ముక్కలన్నీ కూడాను కొంచెం బాగా మగ్గినట్లుగా వస్తాయి అన్నమాట. ముక్కలు కొంచెం మెత్తబడతాయి, త్వరగా ఉడుకుతాయి. ముక్కలన్నీ ఉడకాలి అని అంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం. ఇలా వేసుకొని కలిపి తిప్పుకుంటూ ఉండాలి. ఈ ముక్కలన్నీ ఈ విధంగా మగ్గుతూ ఉన్నప్పుడు కొద్దిగా పుదీనా ఆకులు, కరివేపాకు కొద్దిగా ఇలా వేసుకొని బాగా కలిపి తిప్పాలి. ఈ విధంగా ముక్కలన్నీ ఉడుకుతూ ఉన్నప్పుడు 1 స్పూను పసుపు వేయాలి. పసుపు వేసి కాసేపు కలియబెట్టి మూత పెట్టాలి. మూత పెట్టామంటే కొంచెం సేపు ఈ పసుపులో ఈ ఉప్పు, మనం ముందుగా కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాము, వీటన్నిటితోటి కొంచెము ఉడుకుతాయి అన్నమాట. ఈ ముక్కలన్నీ కూడాను బాగా ఉడుకుతాయి. ఈలోగా మనము కొద్దిగా చింతపండు కూడా ముందుగానే నానబెట్టుకొని ఉండాలన్నమాట. ఈ నానబెట్టుకున్న చింతపండుని ఇలా పులుసు తీసి పక్కన పెట్టేసుకొని ఈ పెట్టినటువంటి పులుసుని ఈ ముక్కలు కొద్దిగా మగ్గాక కారం కూడా వేయాలి. ఇలా నేను 2 స్పూన్లు కారం వేస్తున్నాను ఇక్కడ. మీ కారంకి తగ్గట్లుగా ఇంకొక స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సాంబార్ కారం వేస్తానండి. అది నేను సపరేట్గా చేసి పెట్టుకొని ఉంటాను. మీరు మామూలు కారమైనా వేసుకోవచ్చు. మీరు ఎవరైనా సాంబార్ కారం చేసుకునే అలవాటు ఉండేవాళ్ళు సాంబార్ కారం కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకోసారి ఎప్పుడైనా నేను సాంబార్ కారం ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా కారం వేసినాక మొత్తం ఈ విధంగా కలిపి తిప్పేసుకొని ఈ మనము ఆల్రెడీ చింతపండుని నానబెట్టుకున్నాం కదా, దాని నుంచి తీసినటువంటి పులుసుని ఈ విధంగా పోసేయాలి. ఇలా పోసిన తర్వాత కాసేపు మూత పెట్టి చక్కగా ఈ పులుసుని ముక్కల్ని అన్నిటినీ ఉడకనివ్వాలన్నమాట. ఈలోగా మనకి ఇక్కడ రైసు, పప్పు ఉడికిపోయి ఉంటుంది. దీన్ని ఆఫ్ చేసేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా ముక్కలు, పులుసు చిక్కగా దగ్గరకు వచ్చేటప్పటికి మనము ఈ ఉడికించుకున్నటువంటి పప్పు, బియ్యం పప్పు 2 ఉడికి ఉన్నాయి చూడండి ఇలా మెత్తగా. దీన్ని తీసుకొని ఈ పులుసులో కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే
ఈ అన్నాన్ని కూడా ఇందులో వేసేయాలి. ఈ పప్పు అన్నాన్ని ఇందులో వేసి ఈ విధంగా కలియదిప్పుకోవాలి. చక్కగా ఈ ముక్కలు, పులుసు అంతా ఈ అన్నము, పప్పులో కలిసిపోయే విధంగా ఈ విధంగా చక్కగా కాసేపు కలియదిప్పుకుంటూ ఉన్నామంటే మనకి ఈ పులుసు కూడా ఈ అన్నానికి, పప్పుకి పట్టుతుందన్నమాట. టేస్టీ టేస్టీ సాంబార్ రైస్ రెడీ. చివరగా దీని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇలా గార్నిష్ చేసుకుంటే మంచి స్మెల్తో వచ్చే సాంబార్ రైస్ రెడీ అయిపోతుందండి. దీన్ని ఇంకొంచెం ఇంకా ఇష్టంగా తినేవాళ్ళైతే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని కూడా తినచ్చు అనమాట. లేదు అంటే ఎక్కువ ఆయిల్ ఇష్టపడిన వాళ్ళు మామూలుగా ఇలాగే తినేసేయచ్చు. నోట్లో వేసుకుంటే జారిపోతూ ఉంటుందండి. వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నామంటే, ఒక కప్పు తిన్నామంటే కడుపు నిండిపోతుంది. చక్కగా ఇప్పుడు నేను చేసినటువంటిది 1 గ్లాసు బియ్యంతో చేసింది. చక్కగా నలుగురికి హ్యాపీగా సరిపోతుందండి. ఈ విధంగా సాంబార్ రైస్ వీక్లీ వన్స్ చక్కగా మన రొటీన్ డైట్లో చేసుకోవచ్చు. ఈ హెల్దీ ఫుడ్డు అలాగే ఈజీగా చేసేసుకోవచ్చు. మిగతా కర్రీస్ అవే ఇవ్వాలని ఏమీ ఆలోచించే పని లేకుండా ఒక్కదాంతోటి అంతా అయిపోతుంది. చక్కగా ఈ సాంబార్ రైస్ 1 కప్పు, కొద్దిగా కర్డ్ రైస్ తీసుకున్నామంటే చక్కగా కడుపు నిండేస్తుందండి. ఇందులోకి ఇంకా ఎలాంటి సైడ్ డిష్లు ఏం అవసరం లేదు ఇంకా కావాలి అంటే ఒక 4 వడియాలు వేగించుకొని, లేదంటే ఒక ఆమ్లెట్ వేసుకొని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. కరెక్ట్ కొలతలు తీసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఎవరైనా చెయ్యొచ్చు ఈ విధంగా చేశారంటే.